వాస్తవం చెప్పాలంటే మేము భుజాల మీద వేసుకొని చార్లెస్ కాన్వెంట్లో ఉన్న రోడ్లో మిమ్మల్ని మోసిన వాళ్ళందరూ మేము 30 సంవత్సరాల పైచిలుకు నుంచి పార్టీని కనిపెట్టుకొని పార్టీకి వ్యవహారం అంటే పెద్ద దీనిగా చూసుకుంటూ ఉండదని తెలుగుదేశం ప్రభుత్వంలో ఇది ఇచ్చిన బహుమతి 30 సంవత్సరాల బహుమతి అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన బలరాం గారు పార్టీలో రాకముందు పార్టీ బిగిన్ అయిన కాడి నుంచి పార్టీకే ఉన్నాం. నువ్వు కాన్వెంట్కి పోతూ ఉంటే నిన్న మిమ్మల్ని భుజాన్ని తెచ్చుకొని తిరిగిన రోజులు చాలా ఉన్నాయి చార్లెస్ కాన్వెంట్లో. మరి ఆ పరిస్థితి ఇప్పుడు దానికి ఊరికిచ్చిన పార్టీ చేరిన వ్యక్తిగా ఊరికిచ్చిన బహుమతి అనిపిస్తుంది నాకు. పార్టీ ఏం సమాధానం చెప్పింది ఇప్పుడు ఈ కుటుంబాలకి? పార్టీ సమాధానం పెట్టుకుని మరి 30 సంవత్సరాల నుంచి ఇది చేస్తున్నారు. అవును, ఇప్పుడు దానికి సమాధానం తెలుగుదేశం పార్టీ చెప్పాలా? చెప్పాలి మరి. ఇప్పుడు 30 సంవత్సరాల చరిత్ర ఉన్న సీనియర్ నాయకులకి కార్యకర్తలకి ఇచ్చిన ఇది మరి కొత్తగా పార్టీలోకి చేరి వచ్చిన వాళ్ళని అనుసరించి వాళ్ళ ద్వారా ఇచ్చిన బహుమతి పత్రిక స్పష్టంగా అందరూ కూడా ఒకటే చెప్తున్నా, పార్టీని నమ్ముకొని ఫస్ట్ నుంచి అందరూ ఉన్నాం. మీతో పాటు నానున్నారు, నాతో పాటు మీరున్నారు, మీతో పాటు నేనున్నా. మనం పోటీ చేసినప్పుడు కూడా ఓటు పంచాయతీ ఓటు నుంచి అన్ని ప్రతి ఓటు కూడా మన కీలకంగా ఎంత ఇబ్బంది పడతా, ఎంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడ్డామో, ఎంతమంది శారీరకంగా ఇబ్బంది పడ్డామో, మానసికంగా ఇబ్బంది పడ్డామో మనందరికీ తెలుసు. మిగతా వాళ్ళకి తెలియదు. ఎవడి మీద అయితే మనం అయితే ఫైట్ చేసాం, వాడిని ఈరోజు తీసుకొచ్చి నెత్తి మీద పెడితే తైతక్కలు అట్టడానికి ఇది పార్టీ అంటే ఒక జాగిరి కాదు, ఒక సొత్తు కాదు. అందరం కలిస్తేనే పార్టీ, అందరం కలయికైతేనే పార్టీ, అందరం కష్టపడితేనే ఆ సీట్లో కూర్చునేది ఎవడన్నా కానీ. కార్యకర్తలు కష్టం మీద కూర్చున్న వాళ్ళకి తప్పకుండా బాధ్యత, దీనికి ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని చెప్పే బాధ్యత వాళ్ళకి. అలా కాని పక్షంలో మీ అందరితో పాటు నేను కూడా మొత్తం కాన్షియన్స్ ఒకటి కాదు, మీ అందరితో పాటు నేను కూడా ఆయనకి నాకున్న ఇది బాధ్యత. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ ఈరోజు సవాలుగా మనం ఈరోజు బహుమానం ఇచ్చారు. వాళ్ళందరికీ తగిన న్యాయం చేయకపోతే తప్పకుండా నా వంతు ఇంకా నేను అయితే పొజిషన్ తీసుకుంటాను. మీకు ఇబ్బంది అయిన రోజు నాకు ఇబ్బందే, నాకు ఇబ్బంది అయిన రోజు మీకు ఇబ్బందే. పార్టీ నమ్ముకున్న